హాయ్ అండి. నిన్నటి వీడియోలో పూరీలోకి పానీని ఎలా చేయాలో చూపించాను కదా! అండ్ ఇప్పుడు పూరీలోకి ఆలు స్టఫ్‌ని ఎలా చేయాలో ఈజీగా చూపిస్తానండి. మీరు డెఫినిట్‌గా ట్రై చేయండి. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఈ స్టఫ్ కోసమని ముందుగా నేను తెల్ల బఠానీ తీసుకున్నానండి. ఒక నైట్ అంతా నానబెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత సగం బఠానీని ఇలా మిక్సీ జార్‌లోకి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇలా సగం వరకు ఆనియన్స్, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇందులోకి ఒక పండు టమాటో సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటోస్ కూడా సగం వరకు ఉడికిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న బఠానీ పేస్ట్ కూడా వేసేసుకోండి. అలానే పక్కన పెట్టుకున్న బఠానీ, అలానే ముందుగా ఒక 2 పొటాటోస్‌ని కూడా మెత్తగా ఉడికించుకున్నాను. పొటాటోస్ మిశ్రమం కూడా వేసేసుకొని ఇలా స్మాష్ చేసుకోండి. ఇలా కొంచెం స్మాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అలానే కొంచెం నల్లుప్పు, టేస్ట్‌కి సరిపడా మామూలు ఉప్పు, కారం, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొంచెం కస్తూరి మెతి వేసేసుకోండి. వేసుకొని ఇప్పుడు చాట్‌కి సరిపడా వాటర్‌ని వేసుకోండి. నేను ఇక్కడ గ్లాసున్నర వరకు వాటర్ వేసుకున్నాను. ఇది చల్లారితే ఏంటంటే గట్టిగా అయ్యేలా ఉంటుందండి. సో, అందుకనే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేలా చూసుకోండి. ఇందులో ఒక గరిటె వరకు పానీని కూడా వేసుకోండి. ముందుగా పూరీలోకి ప్రిపేర్ చేసుకున్న పానీని కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఫైనల్‌లో కొంచెం కొత్తిమీరని వేసుకొని దించేసుకోవడమే. బయట కన్నా ఇంట్లోనే ఈజీగా, హైజెనిక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.